హైదరాబాద్ కు మరో 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో ఉదయం భారీ వర్షం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, మాసబ్ ట్యాంక్, సోమాజిగూడ, లక్డీకపుల్లో వర్షం దంచి కొట్టింది. ఇటు లింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గంలో వర్షం కురిసింది. ఇక కుండపోత వానలతో సిటీ రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో నగరంలో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది పోయింది. రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. చాలా చోట్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. వర్ష ప్రభావంతో స్కూళ్లకు ఆఫ్ డే సెలవిచ్చారు. 2 రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుందని, లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అరవింద్, చెప్పండి, వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఏదైతే ఉదయం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డ కారణంగా ఇప్పటికే జిల్లాలో గానీ తెలంగాణ రాష్ట్రంలో గానీ ఇప్పటికే భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణను మొదలు పెట్టుకుంటే ఈశాన్య తెలంగాణ వరకు కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేశారు. హైదరాబాద్ లో చూసుకుంటే ప్రధానంగా హెవీ రెయిన్ కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆన్ ఆఫ్ రెయిన్స్ కూడా ఉన్నాయన్నట్టు, అంటే 1 గంట వర్షం పడుతుంది, మరొక గంట తేలికపాటిగా ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ప్రధానంగా అందరికీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా ఇళ్లలో నీరు చేరే అవకాశాలు ఉంటాయి, మరియు ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని కూడా వాళ్ళు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఏదైతే ఈ ట్రాఫిక్ ఇది మన భారీ వర్షం కారణంగా నీరు చేరుతుంది కాబట్టి మోకాల లోతులో నీరు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కువ ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలి తప్ప నార్మల్ గా బయటికి ఎవరు రావద్దని కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎందుకంటే రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రధానంగా తెలియజేశారు. ఉదయం సమయంలో కూడా రేపటి నుండి ఇదే మబ్బులు కూడా చల్లటి వాతావరణం ఉంటుంది, మరియు దీనికి తోడు అప్పుడప్పుడు భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉంటాయని కూడా తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని కూడా సీఎం ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎవరికి కూడా లోతట్టు ప్రాంతాల్లో కానీ మరి ఎఫెక్టెడ్ అయ్యే ప్రాంతాలు కానీ భారీ వర్షం ఉన్న చోట్ల కూడా ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని కూడా ఇప్పుడే ముఖ్యమంత్రి నుండి ఆదేశం జరిగింది. మరి హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఏరియా లిమిట్ చూసుకుంటే ఎక్కడెక్కడైతే వర్షాలు ఉన్నాయో భారీగా అక్కడ వాళ్ళకి హాఫ్ డే స్కూల్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ తీవ్రంగా వర్షం పడే అవకాశాలు ఉంటే మాత్రం వాళ్ళకి ఫుల్ డే హాలిడేస్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది 13వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరి హైదరాబాద్ లో కనుక చూసుకుంటే జిహెచ్ఎంసీ ప్రాంతంలో హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో మాత్రం ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఓపెన్ అయి ఉంటాయో అవన్నీ కూడా అక్కడ వార్నింగ్ హెచ్చరికలు అనేవి అక్కడ కూడా పెట్టాలని కూడా వారు ప్రధానంగా తెలిపారు. మరియు ట్రాఫిక్ సమస్యలకు కూడా ఎలాంటి అంతరాయం కలగద్దని కూడా చెప్పారు. ఎక్కడైతే ఐటీ ఆఫీస్ ఉన్నాయో వాళ్ళకి కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వీలైతే వర్క్ ఫ్రం హోమ్ కూడా చేసుకోవచ్చని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా సహకరించాలన్నారు. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య హైదరాబాద్ లో కొద్దిపాటి వర్షానికే భారీగా ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ ను తక్కువ చేయడానికి, నియంత్రించడానికి ఇలాంటివి చేస్తే చర్యలు చేస్తూ కూడా ట్రాఫిక్ నియంత్రణ అవుతుంది. మరియు సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి కూడా కొంచెం ప్రికాషన్ తీసుకోవాలని ఇప్పటికే వైద్యులు కూడా సూచించినట్టు తెలుస్తుంది. రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షం హైదరాబాద్ లో కొనసాగే అవకాశాలు ఉంటాయి. మరి కొన్ని జిల్లాలకు కూడా ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే మనకు ప్రధానంగా తెలియజేశారు. మరి ఉత్తర తెలంగాణను మొదలు చూసుకుంటే ఈశాన్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ కూడా భారీగా వర్షాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. పశ్చిమ తెలంగాణలో కూడా తేలికపాటి వర్షాలు కూడా కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇది మరింత 3 రోజులు కొనసాగుతుంది. అల్పపీడన కారణంగా కూడా తెలంగాణ రాష్ట్రం మీది నుండిగా ఉండి 24 గంటల్లో పాటు భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.